హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక యువ మై డెస్టినీ స్టోరీ వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ క్యూటీని తీసుకొని అద్వి కిందికి వెళ్ళగానే అక్కడే ఉన్న కౌసల్య గారు అద్విని చూసి, అదేంటి అద్వి అంత త్వరగా నిద్రనిచ్చావు, కాసేపు రెస్ట్ చేసుకోవచ్చు కదా అంది. అద్వికి ఫస్ట్ అసలు ఏమీ అర్థం కాలేదు. కౌసల్య ఎందుకలా అంటుందో తెలియలేదు. ఆంటీ ఎందుకలా అడుగుతున్నారు అంటూ అయోమయంగా చూసింది అద్విక. సుజాత గారికి కూడా అర్థం కాకపోవడంతో అద్విని కౌసల్య గారిని విచిత్రంగా చూస్తుంది. అయ్యో అద్వి, ఎందుకంత అయోమయం? రాత్రి క్యూటీ మీ రూమ్ లో లేకుండా నా దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు అని అడిగింది కౌసల్య నవ్వుతూ. ఇంకా విషయం అర్థం చేసుకున్న అద్వికి తలెత్తుకోలేక సిగ్గుపడుతూ ఉంటే కౌసల్య గారు తనని దగ్గరికి వచ్చి అద్వి తల పైకెత్తి, అద్వి, ఇందులో నువ్వు అంత ఎంబారసింగ్ గా ఫీల్ అవ్వాల్సిన పనేముంది చెప్పు. ఎందుకంటే నువ్వు మీ ఆయనతో కలిసి బయటికి వెళ్ళావు, దాంట్లో తప్పేముంది? మీరిద్దరూ ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉంటేనే కదా నాకు అంతకన్నా ఇంకేం కావాలి. కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ముందైతే నువ్వు టిఫిన్ చేద్దువు గాని రా. టిఫిన్ చేశాక కాస్త రెస్ట్ తీసుకో అంది కౌసల్య. పర్లేదు ఆంటీ, నేను మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాను అని టిఫిన్ కి కూర్చుంది అద్విక. అవును అద్వి, మరి వాడెక్కడా? ఇంకా లేవలేదా వాడు అడిగింది కౌసల్య. రానా ఇంకా కాసేపు పడుకుంటానన్నాడాంటీ, అలసిపోయాడు అని చెప్పి మళ్ళీ తనేమందు గుర్తుకు రాగానే నాలుక ఖర్చుకొని కళ్ళు మూసుకుంది. దాంతో కౌసల్య నవ్వుతూ, పర్లేదమ్మా, వాడు తర్వాత తింటాడులే గాని నువ్వు కంగారు పడకు, నువ్వు మెల్లిగా తినేసి అని చెప్పింది. వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియని సుజాత గారు పిచ్చి చూపులు చూస్తుంటే క్యూటీ అదే అదునుగా అనుకుని సుజాత గారి చంక దిగి గార్డెన్ లోకి జంప్ అయ్యింది, పాలు తప్పించుకోవడానికి. మరి అద్విక తను టిఫిన్ చేసి గంట తర్వాత మళ్ళీ రానా దగ్గరికి వెళ్ళి తనను నిద్ర లేపింది. రానా, నువ్వు ఆంటీకి ఏం చెప్పావు? మనం బయటికి వెళ్తున్నట్టు ఆంటీకి చెప్పావా అని అడిగింది అద్వి. అవును డార్లింగ్, మనం బయటికి వెళ్తున్నామని చెప్తేనే కదా మామ్ క్యూటీని తీసుకుంది. లేదంటే మళ్ళీ ఎందుకు, ఏంటి, ఎక్కడికి అని 100 క్వశ్చన్స్ అడుగుతుంది మామ్. దానికన్నా ముందు మనమే చెప్పేశామనుకో ప్రాబ్లం ఏముంటుంది? అయినా నాతో పాటు నువ్వు వచ్చాను అని చెప్పుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు కదా డార్లింగ్ అన్నాడు రానా. అది కూడా నిజమే అవడంతో అద్విక సైలెంట్ గా ఊరుకుంది. కాసేపటికి రానా కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఇక షూటింగ్ కి స్టార్ట్ అవుతూ ఉంటే అద్విక తనతో పాటు షూటింగ్ లొకేషన్ కి వస్తాను అని చెప్పింది. అది క్లైమాక్స్ అవ్వడం, రిస్కీ ఫైట్స్ ఉంటాయని క్యూటీని వద్దని అద్వి రానా వాళ్ళిద్దరే వెళ్లారు. ఓన్లీ క్లైమాక్స్ పార్టే అవడంతో చాలా సీరియస్ గా షూటింగ్ నడుస్తుంది. అలా 3 డేస్ షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు రానా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, వచ్చేసరికి కూడా నైట్ అయిపోవడం, ఇలా జరుగుతూ ఉన్నాయి డేస్. అయినా కూడా అద్వికి స్పేస్ ఇస్తూనే ఉన్నాడు రానా. మధ్యలో అద్వికాని షాపింగ్ కోసం తీసుకెళ్లి లవర్ తన షాపింగ్ బ్యాగ్స్ అన్ని మోస్తూ తిరగాలి అని అనుకునే తన ఫ్యాంటసీని కూడా నిజం చేసేశాడు రానా. అలా 6 డేస్ కంటిన్యూగా చేస్తున్న షూటింగ్ ఫైనల్ పార్ట్ కోసం రానే వచ్చేసింది. ఇక నెక్స్ట్ డేతో షూటింగ్ ఎండ్ చేద్దాం అనుకుని టీం అంతా సెలబ్రేషన్స్ లో ఉంటే రఘురామ్ గారు రానాకి కాల్ చేసి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు. రఘురామ్ కాల్ కట్ అయిన తర్వాత రానా ప్రొడక్షన్ టీమ్ తో, ఓకే గాయ్స్, యూ ఆల్ కంటిన్యూ, వీ హ్యావ్ టు గో అని వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పి బయటకు వచ్చేశాడు అద్వితో. అద్వి, అదేంటి రానా సడన్ గా అలా తీసుకొచ్చేశావు అని అడిగింది. అర్జెంట్ వర్క్ ఉంది డార్లింగ్, అది చెయ్యాలి ముందు అంటూ డ్రైవ్ చేస్తున్న రానా కార్ ని ఇంటి రూట్ లో కాకుండా రూట్ మార్చి డ్రైవ్ చేస్తుంటే, ఇటెక్కడికి రానా అని అడిగింది అద్విక. మనం వెళ్తుంది కూడా మన ఇంటికి కాదు కదా డార్లింగ్ అని ఫేమస్ షాపింగ్ మాల్ ముందు కారు ఆపాడు. ఇప్పుడు షాపింగ్ ఎందుకు రానా, మొన్నే కదా నేను షాపింగ్ చేసుకుంది అని చెప్పింది అద్విక.
పర్లేదురా, నీకోసం షాపింగ్ చెయ్యాలి అని ఫేస్‌కి మాస్క్ అడ్జస్ట్ చేసుకొని కార్ దిగి సెక్యూరిటీకి కీస్ అందించి లోపలికి వెళ్ళాడు రానా విత్ అద్విక. అరే రానా, నాకు సమాధానం చెప్పు. నాకెందుకు ఇప్పుడు షాపింగ్? అడిగింది మళ్ళీ అద్విక. నువ్వైతే రా డార్లింగ్, ముందు చెప్తానుగా అంటూ లోపలికి తీసుకెళ్లి మంచి కంచుపట్టు చీరలు చూపించండి అని సేల్స్ గర్ల్ కి చెప్పాడు రానా. అద్విక మెల్లగా రానా పక్కకు వచ్చి, ఇప్పుడు పట్టు చీర ఎందుకు రానా, నేను అంత హెవీగా ఉంటే క్యారీ చెయ్యలేను అని చెప్పింది మెల్లిగా. డార్లింగ్, డాడీ తిరుపతిలో మనిద్దరి చేతుల మీదుగా కళ్యాణం చేయిద్దామని మొక్కుకున్నారంట. సో, అందుకని మనిద్దరి చేత కళ్యాణం చేయించడానికి 2 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉందని చెప్పారు డాడీ. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశారంట. కాబట్టి మనకు రేపు షూటింగ్ కంప్లీట్ అవ్వగానే మనం బయలుదేరడమే ఉంటుంది తిరుపతికి. సో, రేపు షాపింగ్ కోసం టైం ఉండదు కాబట్టి ఇప్పుడే షాపింగ్ చేసేయాలి. అర్థమయ్యిందా? దానికోసం అమ్మవారికి, శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకోవాలని చెప్పారు డాడీ. అందుకే ఇందాక కాల్ చేసింది కూడా దానికోసమే. దానికోసమే మనం షాపింగ్‌కి వచ్చాం. ఓకేనా తల్లీ? ఇకనైనా తీసుకోవే అని ఆపకుండా చెప్పడం వల్ల వచ్చిన ఆయాసంతో అన్నాడు రానా. కళ్యాణం అనగానే ఓకే అంటూ తను కళ్యాణం కోసం పట్టు చీర, పట్టు వస్త్రాలు అన్నీ తీసుకుంది. కానీ అద్వి మనసులో మాత్రం చిన్న వెలితి. తన మెడలో తాళి లేకుండా కళ్యాణం జరిపించే అర్హత తనకు లేదు కదా అని. అలాగే ఆర్నమెంట్స్ కూడా తీసుకో డార్లింగ్, అవి కూడా సమర్పిద్దాం అనగానే ఓకే అని కళ్యాణానికి సంబంధించిన గోల్డ్ జ్యువెలరీ అంతా తీసుకొని బిల్లింగ్ కోసం పంపించింది అద్విక. డార్లింగ్, క్యూటీకి కూడా ఎల్లుండి కోసం మంచి ట్రెడిషనల్ లుక్‌లో ఇంకా డ్రెస్, జ్యువెలరీ అన్నీ తీసుకోవే అన్నాడు రానా. అంటూ కిడ్స్ సెక్షన్ వైపుకు వెళ్ళిపోయింది అద్విక. అద్విక అటు వెళ్ళగానే సేల్స్ గర్ల్‌తో మాట్లాడి చెప్పి అద్వి దగ్గరికి వెళ్ళిపోయాడు రానా కూడా. అద్వికి కూడా డ్రెసెస్ అండ్ కౌసల్య గారికి, సుజాత గారికి, రఘురామ్‌కి ఇలా ఇంట్లో అందరికీ బట్టలు తీసి షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు రానా. ఇంట్లోకి రావడమే వర్కర్స్‌తో చెప్పి కౌసల్య గారు రూమ్‌కి పంపించాడు షాపింగ్ బ్యాగ్స్ అన్నీ. నెక్స్ట్ డే మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఆ రోజు టీమ్ అంతా కాసేపు ఎంజాయ్ చేసి ఇక అద్వితో కలిసి వచ్చేసాడు ఇంటికి రానా. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవ్వడంతో డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు. ఇక ఈ వారం రోజులు క్యూటీతో టైం స్పెండ్ చేయలేకపోయిన రానా నెక్స్ట్ డే కంప్లీట్‌గా ఇంట్లోనే ఉండి క్యూటీతోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. ఇక షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు అవన్నీ కంప్లీట్ అయ్యాక రిలీజ్ ఫంక్షన్ ఉండడంతో అది కాస్త మరో 1½ మంత్ వరకు వాయిదా పడిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు క్యూటీతోనే ఆడుకొని బాగా ఎంజాయ్ చేసిన అద్విక, రానా వాళ్ళు సాయంత్రానికి మన ప్రయాణం మొదలు పెడదాం అని రఘురామ్ గారు చెప్పడంతో 1 డేకి సరిపడా బట్టలన్నీ ప్యాక్ చేసుకుని ఆ రోజు ఈవినింగ్ ఇంటి నుండి బయలుదేరారు తిరుపతికి మొత్తం ఫ్యామిలీతో కలిసి. తిరుపతిలో వాళ్ళు బుక్ చేసుకున్న రిసార్ట్స్‌కి చేరుకునేసరికి అర్ధరాత్రి 12 అవ్వడంతో అందరూ అలసిపోయి ఎక్కడి వారు అక్కడే నిద్రపోయారు. సరిగ్గా వాళ్ళు నిద్రపోయిన 4 గంటల తర్వాత అంటే ఎర్లీ మార్నింగే రానా అద్వికాని నిద్ర లేపుతూ, డార్లింగ్ లేవవే, పొద్దున్నే కళ్యాణం జరిపించాలి అంట, 4:30కే ముహూర్తం ఉంది అన్నారు కదా, మనం త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలి అని చెప్పాడు రానా. అద్విక మత్తుగా అబ్బా రానా, ఇంత పొద్దున్నేనా అంటూ మాట్లాడుతుంటే, ఈ ఒక్క రోజుకి లేవే అద్వి, ఎందుకంటే పొద్దునైతేనే మనం ఫ్రీగా దర్శనం చేసుకోగలం, ఆ తర్వాత చాలా రష్ ఉంటుంది కదా, అప్పుడు అస్సలు కుదరదు అని అద్విని బుజ్జగించి తీసుకెళ్లి వాష్రూమ్ లో దింపి ఫ్రెష్ అవ్వు అని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి నిద్రపోతున్న క్యూటీని తీసుకెళ్లి కౌసల్య గారి దగ్గరికి ఆమెకి అప్పగించి క్యూటీ కోసం తీసుకున్న పట్టు లంగా, చిన్న సైజు 7 వారాల నగలు కూడా కౌసల్య గారికి ఇచ్చి తన కూతుర్ని బుట్ట బొమ్మలా రెడీ చేయమని చెప్పేసి రూమ్‌లోకి వచ్చేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది అద్విక. అద్విని చూడగానే రానా
కబోర్డ్‌లోంచి తను తీసుకున్న షాపింగ్ కవర్స్ అన్నీ అద్వి చేతిలో పెట్టి, "ఈ శారీ కట్టుకోవాలి. ఈ జ్యువెల్లరీ వేసుకోవాలి" అని ఒక కవర్‌లో రెడీగా పెట్టి ఉండడంతో, "ఇవే వేర్ చెయ్యి డార్లింగ్" అని చెప్పి తను వాష్‌రూమ్‌లకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రానా వెళ్ళగానే అద్వి కవర్ ఓపెన్ చేసి చూసి, "ఇదేంటి? ఈ పట్టు చీర నేను అమ్మవారికి తీసుకున్నాను కదా! మళ్ళీ నన్ను కట్టుకోమంటాడు" అని ఆలోచించి, ఓవేళ కవర్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా అని డౌట్ వచ్చి వాష్‌రూమ్ డోర్ తట్టి, "రానా, ఈ పట్టు చీర అమ్మవారి కోసం తీసుకున్నాం కదా మనం. కవర్ ఏమైనా చేంజ్ అయ్యిందా?" అని అడిగింది. "అదేం లేదులే డార్లింగ్. అది వేరు, ఇది వేరు. నువ్వు ముందు చీర కట్టుకొని రెడీ అవ్వు. మళ్ళీ లేట్ అయిపోతుంది" అని తనను ఆలోచించుకునే టైం ఇవ్వకుండా హడావిడి చేసేశాడు రానా. ఓకేలే అంటూ అద్విక చీర కట్టుకొని రెడీ అయ్యి ఆర్నమెంట్స్ కూడా పెట్టుకున్నాక అద్దంలో తనని తాను చూసుకుంటున్నప్పుడు రానా బయటికి వచ్చాడు వాష్‌రూమ్ నుంచి. "డార్లింగ్, లుకింగ్ గార్జియస్" అంటూనే ఓ చిన్న కాంప్లిమెంట్ ఇచ్చేసి క్యూటీ రెడీ అయ్యిందో లేదో చూడమని పంపాడు కౌసల్య వాళ్ళ దగ్గరికి. కాసేపటికి రానా కూడా అందంగా రెడీ అయ్యి బయటకు వచ్చాడు. రానాని అలా చూసిన అద్వికి 2 క్షణాలు కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. రానా అద్వి దగ్గరికి వచ్చి, "ఏంటి డార్లింగ్, హ్యాండ్సమ్‌గా ఉన్నానా? అలా చూస్తూనే ఉండిపోయావు మరి? ఏమనుకున్నావు డార్లింగ్, ఈ రానా అంటే అమ్మాయిల కలల రాకుమారుడు" అంటూ ఫోజ్ కొట్టాడు రానా. అద్వి మూతి తిప్పుతూ, "చాల్లే, ఇక చాలా ఎక్కువయ్యింది. ఇంకా అక్కడికి వచ్చి ఏమైనా ఎక్స్‌ట్రాలు చేశావంటే టెంపుల్ అని కూడా చూడను. అస్సలు ఊరుకోను" అంటూ డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి ముందుకు కదిలింది అద్విక. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్ళేసరికి ముందుగానే అన్నీ సిద్ధంగా ఉంచారు పూజారులు. కౌసల్య గారు అద్వికి ఓ గది చూపించి, "అమ్మ అద్వి, ఆ రూమ్‌లో అమ్మవారి పట్టు వస్త్రాలు ఉన్నాయి. వెళ్లి నీ చేతుల మీదుగా తీసుకొనిరా" అని పంపించారు. అద్వి సరే అంటూ ఆ గదిలోకి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ క్యూటీని తయారు చేస్తున్నారు సుజాత. పట్టు లంగా జాకెట్‌లో చేతులకు బంగారు కడియాలు, దానికి పైన అరవంకీలు, నడుముకి బుజ్జి వడ్డానం, నుదుటిన పాపట బిళ్ళ, మెడలో 2 రకాల హారాలు, అచ్చంగా పోత పోసిన బుజ్జి లక్ష్మీదేవిలా ఉన్న కూతుర్ని చూసి ముచ్చటపడి కాసేపు ముద్దులు పెట్టుకొని, "నువ్వు కాసేపు డాడీ దగ్గరికి వెళ్లి ఆడుకో బంగారం" అని క్యూటీని పంపించాక అమ్మవారి వస్త్రాలను చేతిలోకి తీసుకుని తడుముతూ, "అమ్మా, నేనోటి అడగనా" అని తలదించుకొని బాధగా అడిగింది అద్విక. "ఏంటద్వి, అడుగు" అంది సుజాత అద్విక తల నిమురుతూ. "అది మరి అమ్మా, నా మెడలో తాళి లేని నేను ఇలా దేవుని కళ్యాణం చేసేందుకు పీటల మీద కూర్చోవచ్చా?" అంది తలదించుకొని. "తప్పమ్మా, అలా అస్సలు చేయకూడదు" అని టక్కున చెప్పింది సుజాత. దాంతో వెంటనే తలెత్తి "అమ్మా" అంది కళ్ళల్లో నిండిన చేరిన తడితో ఆర్ద్రంగా. కూతురు కళ్ళల్లో తడి చెమ్మ బయటకు రాకుండానే తుడిచేసి, "అందుకే కదా నీ మెడలో తాళి పడ్డాకే చెయ్యండమ్మా" అంది చిరునవ్వుతో సుజాత. తల్లి చెప్పింది అర్థం కాని అద్విక అయోమయంగా చూస్తుంటే, "ఏంటద్వి అలా చూస్తున్నావు? ఇంకా అర్థం కాలేదా? అమ్మా, నువ్వేమంటున్నావు? ఇప్పటికిప్పుడు నా మెడలో తాళి అంటే" అని ఆపేసింది అద్విక. "హా! అంటే" అని నవ్వుతూ, "పిచ్చి పిల్ల, ఎందుకే నీకు ఈ అనవసర భయాలు? నీకు తోడుగా రానా బాబు ఉన్నంత వరకు నీకు ఎలాంటి వెల్తీ ఉండదు" అంటూనే అద్విని అద్దం ముందుకు తిప్పగానే తన నుదిటిన బాసికం కట్టింది ఎప్పుడో ఆ రూమ్‌లోకి వచ్చి వాళ్ళ మాటలన్నీ వింటున్న కౌసల్య. అద్దంలో తన నుదిటి మీదకి చేరుతున్న బాసికాన్ని చూసి చేత్తో తడుముతూ, "ఆంటీ" అంది అద్విక ఈసారి ఆగని కన్నీటి తడితో. "ముందు మీ కళ్యాణం, ఆ తర్వాత దేవుని కళ్యాణం" అంది సుజాత నవ్వుతూ. బాసికం కట్టడం పూర్తి చేసి తన వైపు తిప్పుకొని, "అత్తమ్మ అనమ్మా, ఆ పిలుపు కోసం ఎన్నో రోజుల నుండి వెయిటింగ్" అంది కౌసల్య. అద్విక ఆవిడని గట్టిగా పట్టేసుకొని, "ఐయామ్ సారీ అత్తమ్మ" అంది ఈసారి ఏడుస్తూ. కౌసల్య గారు అద్వి వీపు మీద నిమురుతూ తనను సంధాయించి, అద్విక కాస్త కుదుట పడ్డాక తనను దూరం జరిపి, "ఎందుకు అద్వి ఈ ఏడుపు" అని అడిగింది. "నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తూ సంతోషంగా ఉండాలి కానీ ఈ టైంలో ఏడుపేంటమ్మా?
పైగా ఇప్పుడు నువ్విలా కన్నీరు కార్చడం గనుక మీ ఆయన చూసాడనుకో, పెద్ద యుద్ధమే సృష్టిస్తాడు అంది అద్వి మైండ్‌ని డైవర్ట్ చేయడానికి. కౌసల్య అలా అనగానే రానాని గుర్తు చేసుకున్న అద్విక పెదవుల్లో ఆటోమేటిక్‌గా ఒక చిరునవ్వు చేరింది. అది చూసిన సుజాత గారు, "నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలిరా. అది మీ నాన్నకు ఆఖరి కోరిక. నా చిరకాల కోరిక కూడా" అంది చాలా ఎమోషనల్‌గా. "దానికోసం నా కొడుకు ఉండనే ఉన్నాడుగా వదిన గారు. వాడి పేరు చెబితే చాలు తన పెదవుల్లో చేరిన చిరునవ్వే అందుకు సాక్ష్యం" అంది కౌసల్య. అలా మాటల్లో ఉండగానే కౌసల్య గారికి ఇలా ఫోన్ చేశారు రఘురామ్. "ఇంకా ఎంతసేపు కౌసల్య? అమ్మాయిని త్వరగా తీసుకురండి. ముహూర్తానికి టైం అవుతుంది కదా" అని హడావిడి చేశాడు. "హా! వస్తున్నామండి" అని కాల్ కట్ చేసి అద్విని మరోసారి రెడీ చేసి కళ్యాణ తిలకం, బుగ్గనొచ్చు దిష్టి చుక్కతో పాటు తనతో తెచ్చిన మరిన్ని నగలు కూడా వేసి వారితో పాటు తీసుకెళ్లారు పెద్దవాళ్ళిద్దరూ. అద్వి మండపంలోకి వచ్చేలోపే పెళ్లికొడుకు బట్టల్లో రాజకుమారుడిలా మెరిసిపోతూ పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పిన పూజను శ్రద్ధగా చేస్తున్నాడు రణ్వీర్. హాఫ్ వైట్ కలర్ రెడ్ కలర్ కుర్తా పైజామాలో ఫుల్ ఫేర్ గా ఉండే అతని స్కిన్ టోన్ కి ఇంకా పెంచుతుంది. విశాలమైన నుదుటిన బాసికం, బుగ్గన దిష్టి చుక్క, కనుబొమ్మల నడుమ ఎర్రని కళ్యాణ తిలకంతో ఎప్పుడు ట్రెండీగా కనిపించే రానా ఈసారి ట్రెడిషనల్ లుక్స్ తో శ్రీవారిని తలపిస్తుంటే దించిన తలను ఎత్తకుండానే కళ్ళు మాత్రమే పైకెత్తి ఓ రగా రానాని చూస్తున్న అద్వికకి రానా రానా లుక్స్ కి ఫిదా అయిపోయింది. శ్రద్ధగా పూజ చేస్తున్న రానాకి తన ఇష్టసఖి కాళీయందల సవ్వడి, పూజారులు చదువుతున్న వేద మంత్రాల నడుమ శ్రావ్యంగా అతని చెవిని చేరగానే పూజ చేస్తూనే తల పైకెత్తి చూశాడు రానా. ఎల్లో అండ్ పింక్ కలర్ కంచిపట్టు చీరలో శంఖం లాంటి మెడలో నిండైన 2 హారాలతో, చేతుల నిండా మట్టి గాజుల నడుమ వజ్రాలు పొదిగిన బంగారు గాజులు మెరుపులు, సొగసైన నడుముకి లక్ష్మీ వడ్డానం, చెవులకి పెద్ద పెద్ద జుంకాలు, తీర్చిదిద్దిన కనుబొమ్మల నడుమ కళ్యాణ తిలకం, సొట్టపడే బుగ్గన నల్లని కాటుకతో దిష్టి చుక్క, అన్నీ వెరిసి మొత్తంగా శ్రీనివాసుణ్ణి ఏలుకోవడానికి సిద్ధమైన శ్రీ మహాలక్ష్మిలా ఉంది అద్విక. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి పెళ్లిలో జరగాల్సిన ప్రతి క్రతువుని ఎంతో ఓపికగా చేస్తున్న పూజారులు ఏదీ తప్పకుండా అన్ని దగ్గరుండి మరీ జరిపిస్తున్న రఘురాం గారు, అద్వికి అత్త అమ్మల తోడు ఉంటే రానా పక్కన క్యూట్ గా ఉంది మన క్యూటీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఆశీస్సులతో వేద మంత్రోచ్చారణల నడుమ సరిగ్గా బ్రహ్మీ ముహూర్త సమయాన అద్విక, రణ్వీర్ ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం అద్దుకున్నారు. దాని తర్వాత ఇద్దరిని ఒకే దగ్గరికి చేర్చి పక్కపక్కనే కూర్చోబెట్టి మాంగళ్య మంత్రాలు చదువుతూ సాక్షాత్ ఆ శ్రీనివాసుని పాదాలను చేరి పునీతమై పచ్చని పసుపు తాడుని అల్లుకున్న మంగళసూత్రాలను రానా చేతిలో పెట్టి అద్వి మెడలో కట్టమన్నారు. కౌసల్య గారు అద్వి కజ్జలను పైకెత్తి పట్టుకోగా రానా ఆమె మెడలో తాళిని చేర్చి 3 ముడులు వేశాడు. అతను తాళి కడుతున్న వేళ భర్త పాదాలకు దండం పెట్టుకుని మెడలో చేరిన పచ్చని సూత్రాలను కళ్ళకు అద్దుకుంటూ అద్విక ఎమోషనల్ అవుతుంటే 2 వేళ్ల నిండుగా కుంకుమని తీసుకుని మొదట తాళికి బొట్టును అద్ది ఆ తర్వాత అద్వి నుదుటున ఆ పైన పాపిట్లో సింధూరంగా అద్దాడు రానా. అప్పటి వరకు కొన్ని లక్షల రూపాయల నగలు, ఎంతో కష్టపడి చేసిన అలంకరణ, అద్విలో అందాన్ని మాత్రమే ఇస్తే ఒక్క 2 మూరల పసుపు తాడు, దానికి 10 గ్రాముల బంగారం, 10 రూపాయల సింధూరం తెచ్చినవన్నీ ముందు అవన్నీ వెలవెలబోయాయని చెప్పాలి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అని మంత్రాలను పఠిస్తూ ఎప్పటికీ తనను విడిచిపోనని మాటిచ్చి వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి మరి అద్వి పాపిట్లో సింధూరం అద్ది పక్కన కూర్చున్న రానాకు అద్వి చాలా ఎమోషనల్ గా రానా ఐఎమ్ ఇంప్రెస్డ్ అంది నవ్వుతూ. అద్వి మొహంలో నిజమైన సంతోషాన్ని చూస్తూ థ్యాంక్ యూ డార్లింగ్ అని పెదవులు మాత్రమే కదిలించి కళ్ళార్పాడు రానా. తర్వాత ముగ్గురు పెద్దవారి ఆశీస్సులు, పూజారుల దీవెనలు, క్యూటీ బెస్ట్ విషెస్ తో పాటు అటుపైన తలంబ్రాలు, ప్రతిదీ ఎంతో శాస్త్రోక్తంగా సంతోషంగా జరుగుతుంటే
ఒక్క అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి అద్విక నాన్నగారు లేకపోయారే అనే ఒకే ఒక్క బాధ తప్ప మిగతా అన్నీ ఎంతో పద్ధతిగా పండగలా జరిగిపోయాయి. ఆ తర్వాత కొత్త దంపతులతో శ్రీవారి కళ్యాణం, అటు తర్వాత రణ్వీర్ తన శక్తి కొలది శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి బంగారు ఆభరణాల కానుకలు సమర్పించి అక్కడే కొత్త దంపతులతో వ్రతం కూడా చేయించి సాయంత్రానికి వెనుతిరిగారు రానా వాళ్ళు. సాయంత్రానికి తిరుపతిలో స్టార్ట్ అయిన వాళ్ళు ఆ రోజు రాత్రికి హైదరాబాద్కి చేరుకున్నారు మళ్ళీ వాళ్ళ ఇంటికి. ఇంటికి వచ్చేసరికి అందరూ అలసిపోవడంతో క్యూటీ మధ్యలోనే నిద్రపోయింది. కొత్త దంపతులకు హారతి, దిష్టి తీసే ప్రోగ్రాం ఫార్మాలిటీకి చేయించి వాళ్ళచే గృహప్రవేశం అయిపోగానే పెద్దవాళ్ళు కూడా అలసిపోయి ఎవరి రూమ్లోకి వెళ్లి వాళ్ళు పడుకున్నారు. కానీ అద్వికాకి మాత్రం అస్సలు నిద్ర పట్టట్లేదు. నిద్రపోతే ఆ సంతోషం అంతా ఎక్కడ కలైపోతుందో అన్న ఆనందంలో కళ్ళు రెప్పపడట్లేదు అద్వికాకి. క్యూటీని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పడుకోబెట్టిన తర్వాత తన డ్రెస్ చేంజ్ చేసి వెట్ క్లాత్ తో బాడీ క్లీన్ చేసి క్యూటీకి నైట్ డ్రెస్ కూడా వేసి బెడ్షీట్ కప్పి అప్పుడు లేచాడు రానా అక్కడి నుండి. ఎంతసేపు అయినా గాని అద్వి ఇంకా ఆ చీరను కూడా మార్చుకోకుండా అక్కడే కూర్చొని ఆలోచిస్తుంటే రానా అద్వికాని చూసి అలసిపోయిందేమో అనుకుని ఫస్ట్ తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేప్పటికి కూడా ఇంకా తనలో మార్పు లేకుండా రానా వెళ్ళేప్పుడు ఎలా అయితే కూర్చుందో అలాగే ఉంది అద్విక. రానా నొసలు మూడేస్తూ వెళ్ళి తన పక్కనే కూర్చొని, ఏంటి డార్లింగ్ ఫ్రెష్ అవ్వకుండా ఇంకా అలాగే కూర్చున్నావు, నిద్ర రావట్లేదా అని అడిగాడు క్యాజువల్ గా. లేదు రానా, నాకు ఫ్రెష్ అవ్వాలని లేదు. ఈ చీర, ఇలా, ఈ పెళ్లి, ఈ అలంకరణ ఏది ఏది మార్చాలని లేదు అని చెప్పిన అద్వి సమాధానానికి రానా ఆశ్చర్యంగా, ఏంటి డార్లింగ్ అన్నాడు. నిజం రానా అని గుండెల మీద కొత్తగా చేరి పచ్చగా మెరుస్తున్న తాళిని చేతుల్లోకి తీసుకొని అపురూపంగా దానిని చూపిస్తూ, నా జీవితంలో నాకు ఇక ఈ అదృష్టమే లేదనుకున్నాను రానా. కానీ ఇప్పుడు ఇలా ఇది నా మెడలో చేరి నా జీవితానికి కొత్త అర్థాన్ని చెప్తుంటే ఈ ఆనందాన్ని నేను మోయలేకపోతున్నాను. ఎక్కడ నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పడుకుంటే తెల్లగేసరికి ఇదంతా ఎక్కడ కలైపోతుందో ఏమో అన్న భయం వస్తుంది నాలో. నాకు ఈరోజు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నా లైఫ్‌లో ఎంత మెమరబుల్ డేస్ వస్తాయని కల్లో కూడా ఊహించలేదు. అలాంటిది నా జీవితంలో నేను మిస్ అయిన ప్రతి ఫీలింగ్స్ నాకు తిరిగిచ్చావు. నేను చేరుకోలేను అనుకున్న అద్భుత మజిలీకి నన్ను చేర్చావు. నీకు థాంక్స్ చెప్పాలి. కానీ ఏ విధంగా థాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. నువ్వు నా వాడివి. నిన్ను థాంక్స్ చెప్పి నాకు దూరం చేసుకోలేను కదా! అలా అని నా ఆనందాన్ని నీతో పంచుకోలేకుండా ఉండలేను కదా! రానా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెట్టేసింది అద్విక. అద్విక సంతోషాన్నంతా అర్థం చేసుకున్న రానా తనకి అనుగుణంగా మారుతూ తన సంతోషంలో అతను కూడా పాలు పంచుకుంటూ, ఇదంతా నిజం డార్లింగ్. నువ్వు నిద్రపోయినంత మాత్రాన ఇదంతా కలైపోదు. ఈ సంతోషం ఎప్పటికీ నిన్ను వీడిపోదు కూడా. ఇప్పుడే కాదు ఎప్పుడు మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాము. నువ్వు దాని గురించిన టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు. హ్యాపీగా నిద్రపో. రేపటి రోజు తెల్లవారితే నీ జీవితంలో ఇంకొక మెమరబుల్ సర్ప్రైజ్ నీకోసం ఎదురు చూస్తుంది. దానికోసం ప్రిపేర్గా ఉండు నువ్వు అన్నాడు రానా. ఇంకానా? ఇంకో సర్ప్రైజ్ లా? ఇక నా వల్ల కాదేమో రానా. ఇప్పటికే ఇన్ని ఆనందాలను నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా మరిన్ని సర్ప్రైజ్లు అంటే నేను ఏమైపోతాను అంది అద్విక ఉద్వేగంగా. ఇంకానా ఏంటి డార్లింగ్? మనం ఇంకా ప్రీకేజీలోనే ఉన్నాము. మనం ఇంకా 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 ఇలాంటి ఎన్నో సర్ప్రైజ్ మెమరబుల్ డేస్ ని మన ఖాతాలో వేసుకోవాలి. మరెన్నో స్వీట్ నైట్స్ ని కూడా మన అకౌంట్ లో భద్రంగా పడి ఉండిపోవాలి. అలా ఎప్పటికీ చెదిరిపోని జ్ఞాపకంలా అంటూ అల్లరిగా చెప్పాడు రానా. రానా చెప్పింది అర్థం అవ్వగానే అద్వి సిగ్గుతో బుగ్గల్లో మందారాలే పూయించింది. ఆ సిగ్గుని ఎంతో అపురూపంగా అద్భుతంగా చూస్తూ రానా ఆమెని తను భార్యగా మొదటిసారి పెదవులు అందుకున్నాడు. దాదాపు 10 నిమిషాల పాటు ఆ ముద్దులో కష్టాలు మరిచి, కాలాన్ని మరిచి, బాధలను మరిచి, బంధాలను మరిచి కేవలం 2 మనసులు ఒకే ప్రాణంగా మారి ఆ ముద్దుని కొనసాగిస్తూనే ఉంటే ఇష్టంగా అతనికి సహకరించింది అద్విక. ఇంకా ముందుకు వెళ్లాలనే ఉంది అద్వికాకి ఆ క్షణం. కానీ నోరు తెరిచి చెప్పలేదు. అది ఆడపిల్ల సహజ గుణం.
10 నిమిషాల గాఢ చుంబనం తర్వాత అద్విక పెదవులను వదిలి తన ఫేస్ మీద పడుతున్న జుట్టుని చెవి వెనక్కి పెడుతూ, డార్లింగ్ నువ్వెళ్ళి ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేయ్ అన్నాడు రానా. ఆన్వర్డ్స్ టుమారో నీకోసం ఇంకా ఎన్నో మెమరబుల్ డేస్, ఇంకా ఎన్నో సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే కాస్త రెస్ట్ తీసుకుందామే, మళ్ళీ రేపటి నుంచి నీకు రెస్ట్ ఇవ్వమన్నా ఇవ్వను నేను అన్నాడు రానా కొంటెగా. ప్రస్తుతం అతను పెట్టిన దూరానికి కాస్త మనసు బాధపడినా మళ్ళీ మరొక్కసారి అతనికి అల్లరికి మనస్సు పూర్తిగా నిండిపోతుంటే గట్టిగా టైట్ హగ్ కిస్ ఇచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అద్విక. అసలు ఇది అద్వికి నమ్మబుద్ధి కావడం లేదు. ఇంతవరకు వచ్చాక రానా తనని వదిలాడు అంటే తను అసలు నమ్మలేకపోతుంది. ఇంతకన్నా ఎందుకు తను ముందుకు వెళ్ళట్లేదు అనే ఆలోచనల్లోనే షవర్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసింది అద్విక. ఆలోపు రానా కిందకు ఫోన్ చేసి అద్విక కోసం తన కోసం పాలు తెప్పించి ఉంచడంతో రాగానే ఇద్దరు కాసిని పాలు తాగి నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడిగా రెడీ అవుతున్నాడు రానా. అద్విక కళ్ళు తెరవడమే రానా మొహాల్లోని హుషారుని చూసి గుడ్ మార్నింగ్ రానా అని చెప్పింది. అద్వి విష్ వినగానే ఆమెను చూసిన రానా తన ముందుకు వచ్చి పెదాల మీద చిన్న పెక్కిచ్చి గుడ్ మార్నింగ్ అంటే ఇలా చెప్పాలి డార్లింగ్ అంటూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని తనని లిఫ్ట్ చేసి వాష్రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ దింపేసి కమ్ ఫాస్ట్ డార్లింగ్, హాఫ్ అన్ అవర్ లో మనం బయలుదేరాలి అన్నాడు. మళ్ళీ ఎక్కడికి రానా అంది అయోమయంగా అద్విక. సర్ప్రైజ్లు అన్నప్పుడు చెప్పి చెయ్యరే పిచ్చి డార్లింగ్ అంటూ తన తలపైన కొట్టి త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేయి, ఈ లోపు నేను అన్ని రెడీ చేసేస్తాను అని వాష్రూమ్ డోర్ క్లోజ్ చేయగానే రానా ఇస్తానన్న సర్ప్రైజ్ కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ బాతింగ్ కంప్లీట్ చేసుకుని 20 నిమిషాల్లో బయటకు వచ్చేసింది అద్విక. అద్వి బయటకు రాగానే డ్రెస్సింగ్ రూమ్ లో తన కోసం రానా ఆల్రెడీ డ్రెస్ సెలెక్ట్ చేసి ఉండడంతో 10 నిమిషాల్లో డ్రెస్అప్ అయ్యి బయటకు కూడా వచ్చేసింది. మరి నెక్స్ట్ సర్ప్రైజ్ ఏమై ఉంటుందంటారు? ఎక్స్పెక్ట్ చేయండి. మీరేమైనా గెస్ చేస్తారా? స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అలాగే షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.